నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ పోలింగ్ ప్రక్రియ. పటిష్ట చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం. పలు కేంద్రాలను సందర్శించిన జిల్లా ఉన్నతాధికారులు. పట్టణంలో మందకోడిగా సాగిన పోలింగ్. మధ్యాహ్నం 3 గంటల వరకు 57% నమోదైన పోలింగ్. అభ్యర్థుల్లో తారాస్థాయికి చేరిన ఉత్కంఠ. ఎన్నికల్లో ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకునేలా జిల్లా యంత్రాంగం తరపున అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజశేష తెలిపారు. బుధవారం వార్డు నంబర్ 38 పరిధిలోని పోలింగ్ కేంద్రం నంబర్ 170లో కలెక్టర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం అదే పోలింగ్ కేంద్రాన్ని మోడల్ కేంద్రంగా ఏర్పాటు చేయడంతో దానిని పరిశీలించి అధికారులను అభినందించారు. ఓటేసిన తరువాత కలెక్టర్ పట్టణంలోని ఆయా పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. పోలింగ్ సరళి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఎన్నికల అబ్జర్వర్ హనుమంతు నాయక్, డిడబ్ల్యూఓ మిల్కా, ఎన్నికల సిబ్బంది ఉన్నారు. ఎన్ని చెట్లు మిగిలినమ్మా మీ దగ్గర? సార్ నాకు రెండు పిఎస్లు ఉన్నాయి సార్. ఒకటి కంప్లీట్ చేసినట్టు ఉన్నాయి. ఒక 10 వస్తారా? వాళ్ళు వస్తారని పోసి అప్పుడు ఇక్కడ ఇచ్చేస్తారు కదా. పిఎస్డి లిస్ట్లో ఇప్పుడు ఇందాక చూస్తే ఒక దాంట్లో 2 ఉన్నాయి, 2 డెత్ కేసెస్. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేలా అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. పోలింగ్ శాతం పెంచేలా, ఓటర్లను ఆకర్షించేలా 5 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అదేవిధంగా ఓటర్లకు ఇబ్బందులు లేకుండా ప్రతి కేంద్రం వద్ద BLOల ద్వారా హెల్ప్ డెస్క్ను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం ప్రత్యేకంగా ర్యాంప్లను ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా ఆటోల ద్వారా రవాణా సౌకర్యం కూడా ఓటర్లకు అందించడం జరిగిందన్నారు. స్వీప్ ద్వారా ఓటు హక్కు వినియోగంపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈరోజు మళ్ళీ ఇప్పుడు 7 గంటల నుంచి 11th ఫిబ్రవరి 7 గంటల నుంచి ఆల్రెడీ 216 పోలింగ్ స్టేషన్స్లో మళ్ళీ పోలింగ్ ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయింది. నేను కూడా నా ఓటు ఇప్పుడే జస్ట్ పోలింగ్ స్టేషన్ నెంబర్ 170 ఏవైతే ఉన్నాయో అక్కడ ఓటు కాస్ట్ చేసి మళ్ళీ పక్కా పోలింగ్ స్టేషన్స్ కూడా మోడల్ పోలింగ్ స్టేషన్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. సో అందరూ ఓటర్స్కి అదే కోరుతున్నాము, దయచేసి మీ ఓటు చెట్టితో పాటు మళ్ళీ ఏదైనా ఒక 18 రకాల డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి దయచేసి తీసుకొని వచ్చి మళ్ళీ ఓటు హక్కు వినియోగించుకోవాలి. BLO హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మిగతా అన్ని ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఆఫీసర్స్ ట్రైనింగ్ కానీ, తర్వాత బ్యాలెట్ బాక్స్ సందర్భంగా మళ్ళీ బ్యాలెట్ పేపర్లో ఏ విధంగా ఓటు వేయాలి అవి అన్నీ కూడా గైడ్ చేయడానికి అందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఇది మన అందరిది బాధ్యత. దీంతోపాటు మళ్ళీ మనం 5 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో ఓటర్ చెట్టి కూడా నిన్న నైట్ వరకు కూడా చాలా ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి అందరూ ఓటర్స్ తమ ఓటు హక్కు వినియోగించడానికి మళ్ళీ ఈరోజు మనం పెయిడ్ హాలిడే కూడా డిక్లేర్ చేశాము. ఎంప్లాయీస్కి స్పెషల్ క్యాజువల్ లీవ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే అన్ని ఏర్పాట్లు కూడా పోలీస్ తరఫు నుంచి కానీ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కానీ కూడా చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు ఓటరు మళ్ళీ వాళ్ళు ఓటర్ స్లిప్తో పాటు మళ్ళీ 18 రకాలు ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఏదైనా ఒకటి తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళ పోలింగ్ కేంద్రంకి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకోవాలి నేను కోరుతున్నాము. కానీ తర్వాత దివ్యాంగులు కానీ మనం ప్రత్యేకంగా ర్యాంప్ ఫెసిలిటీస్, వీల్ చైర్ ఫెసిలిటీ, దీంతోపాటు మళ్ళీ ఆటోస్, సక్షం ఆటోస్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది లొకేషన్స్లో. అవి కూడా మళ్ళీ RPS కంట్రోల్లో ఉంటాయి. సో ఎవరైనాకి అది అవసరం అయితే మనం ముందే గుర్తించి కూడా వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కూడా చేయడానికి వెసులుబాటు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి స్వీప్లో కూడా ప్రత్యేకంగా మైక్ అనౌన్స్మెంట్స్, స్వీప్ వెహికల్, తర్వాత అసోసియేషన్స్తో మీటింగ్, కార్నర్ మీటింగ్స్ అటువంటివి కూడా 6-7 డేస్లో చేయడం జరిగింది. కాబట్టి అందరూ ఓటర్స్ కూడా అన్ని వెసులుబాటు కానీ అన్ని ఏర్పాట్లు కూడా ఉన్నాయి. కాబట్టి వారు వచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలి నేను అందరికీ కూడా, అందరూ పట్టణం ఓటర్స్కి కూడా కోరుతున్నాను. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కాగా పోలింగ్ సరళి మందకోడిగా సాగింది. పోలింగ్ రోజు కలెక్టర్ స్థానిక సెలవు ప్రకటించినా కూడా జనాలు ఉదయం పూట ఓటేసేందుకు ముందుకు రాలేదు. తరువాత జనాలు బయటకు వచ్చి ఓటేయడంతో 11 గంటల వరకు 26.63% నమోదైంది. అదేవిధంగా మధ్యాహ్నం 1 గంట వరకు 44.44% పోలింగ్ జరిగింది. 3 గంటల వరకు 57.69% పోలింగ్ నమోదైంది. కాగా ఉదయం కొంత మందకోడిగా సాగిన
మధ్యాహ్న భోజనం తర్వాత జనాలు ఒక్కొక్కరుగా వచ్చి ఓటెయ్యడంతో కొంతమేరకు పోలింగ్ శాతం మెరుగుపడింది. అయితే 100% పోలింగ్ కోసం కలెక్టర్తో పాటు జిల్లా యంత్రాంగం అనేక ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా కేంద్రంలో ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా కలెక్టర్తో పాటు ఎస్పీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మన జిల్లాలో పోలింగ్ చాలా మంచిగా పీస్ఫుల్గా నడుస్తుంది. ఇప్పుడు 2.5 hours ఆల్రెడీ అయినాయి. ఈవినింగ్ 5 వరకు కూడా పీస్ఫుల్గా నడుస్తుంది. మనం బందోబస్తు మంచి గట్టిగా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో దాదాపు 1000 మెంబర్తో మనం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. క్రిటికల్ పోలింగ్ లొకేషన్ ఉండొచ్చు, లేకపోతే ఎక్కడైనా ఏరియా గుడవైన ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కడ SICA ర్యాంక్ ఆఫీసర్ ఇవ్వడం ఉండొచ్చు, లేకపోతే DSP అడిషనల్ SPకి వార్డ్స్ డివిజన్ ఇవ్వడం ఉండొచ్చు. మనం పోలీస్ డిపార్ట్మెంట్ మంచిగా ప్రిపేర్డ్ ఉన్నారు. దీని తర్వాత వీళ్ళ అన్ని పోలింగ్ బూత్స్కి బాక్సెస్కి మనం పోలీస్ సెక్యూరిటీతో సహా వీళ్ళకి రిసెప్షన్ సెంటర్లో మరియు స్ట్రాంగ్ రూమ్లో పెట్టడం జరుగుతుంది. ఎల్లుండి అక్కడ కౌంటింగ్ నడుస్తుంది. దానికోసం కూడా మనం సెపరేట్ బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ప్రతి ఒక్కరితో మనవి అనవసరంగా నుంచి బయట అనవసరంగా రాకండి. ఓటింగ్ ఇచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. బయట నిలబడి 144 సెక్షన్ ఉంది, దయచేసి దానికి కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఓ మహిళ కత్తితో ఓటు వేయడానికి రావడం కలకలం రేపింది. 11వ వార్డు పరిధిలోని రామ్నగర్ పోలింగ్ బూత్కు ఓటు వేయడానికి భర్తతో కలిసి వచ్చిన సమయ పర్వీన్ను అక్కడ ఉన్న మహిళా పోలీసులు తనిఖీ చేశారు. 11వ వార్డు పరిధిలోని రామ్నగర్ పోలింగ్ బూత్కు ఓటేయడానికి భర్తతో కలిసి వచ్చిన సమయ పర్వీన్ను అక్కడున్న మహిళా పోలీసులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆమె వద్ద బటన్ కత్తిని గుర్తించిన పోలీసులు ఒక్కసారిగా విస్తుపోయారు. వెంటనే కత్తిని స్వాధీనం చేసుకుని ఆమెను మావల పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే పోలీసులకు ఆ మహిళ మాత్రం తన బిడ్డలు చిన్నగా ఉన్నారని వారి చేతికి కత్తి అందకుండా తన వద్ద పెట్టుకున్నానని చెబుతోంది. వేరే ఉద్దేశంతో కత్తిని తీసుకురాలేదని అంటోంది. అయితే పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా స్థానిక TTDC కేంద్రంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ వ్యవస్థను జిల్లా కలెక్టర్ రాజశేష పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో సాగేందుకు వెబ్కాస్టింగ్ కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రైనింగ్ కలెక్టర్ సలోని చాబ్రాతో కలిసి కేంద్రంలో ఉన్న సాంకేతిక సదుపాయాలు, మానిటరింగ్ విధానాన్ని సమీక్షించారు. వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, ఎలాంటి అంతరాయాలు లేకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఓం నమ శివాయ నామస్మరణతో తాంసి మండల కేంద్రంలోని నాగేశ్వర ఆలయం మారుమోగింది. ఏటేటా మాలాధారుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మహాశివరాత్రికి ముందు నుంచే మండలంలో శివమాలలు ధరిస్తున్నారు. మహాశివరాత్రికి ముందు చేపట్టే దీక్షలో 108 రోజుల మహామండల దీక్ష, 41 రోజుల మండల దీక్ష, 21 రోజుల అర్ధమండల దీక్ష చేపడతారు. స్వాములు దీక్షలో ఉన్నన్ని రోజులు అత్యంత నియమనిష్ఠులతో గడపాలి. ఉదయం 4 గంటలకే చన్నీటితో స్నానం ఆచరించాలి. శివలింగానికి అభిషేకం, భజనలు, శివనామ అష్టోత్తరాలు, సూర్యదండకం చదువుతారు. దీక్షలు చేపట్టిన వారి కుటుంబ సభ్యులు సైతం నియమనిష్టలను పాటిస్తూ మాంసాహారానికి దూరంగా ఉంటారు. దీక్షలు చేపట్టిన స్వాములు వేములవాడ, శ్రీశైలానికి వెళ్లి దీక్షలు విరమిస్తుంటారు. ఈ మేరకు భూమేశ్ గురుస్వామి మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. నియమనిష్టలతో జీవితంలో శాంతి లభిస్తుందన్నారు. ఉదయం స్నానం నుంచి పూజల వరకు ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్నామని శ్రీకాంత్ స్వామి తెలిపారు. దీక్ష ఎంతో పవిత్రమైనదని, శివుడి కృపతో అన్ని సవ్యంగా జరుగుతాయని సృజన్ స్వామి పేర్కొన్నారు. ఇక్కడ శివదీక్ష దాదాపుగా సుమారుగా 20-25 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది. నేను దాదాపుగా ఇది 21వ సంవత్సరం మాలేసుకోవడము. నాతో పాటు చాలా స్వాములు ఇక్కడ దాదాపు 40 నుంచి 50 మంది స్వాములు ఉంటారు.
నమశివాయ. మాలేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే జీవనశైలిలో మార్పు రావడం, అంటే దైవభక్తి పెంపొందించుకోవడము, మానసికంగా దైవంతో మమేకం కావడం, ఇటువంటివి జరుగుతాయి. మాలేసుకున్న తర్వాత, మాల తీసిన తర్వాత కూడా దైవభక్తిలో మమేకమై ఆ జీవనశైలిలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శివమాలలో పాత్రులు అవుతారని ఆశిస్తున్నాను. అలాగే ఈ శివమాల అనేది ఇప్పటిది కాదు, దేవీ దేవతలు ఇక్కడ శివదీక్ష వేసుకొని శివదీక్ష ఆచరించి శివ కృపకు పాత్రులైనారు. పార్వతీ దేవితో సహా ఈ శివదీక్ష పూర్వం నుండి వస్తుంది. కాబట్టి స్వాములు శివదీక్ష అనేది ప్రతి ఒక్కరు వేసుకొని శివదీక్షకు పాత్రలు కాగలరు. ఈ శివమాలలో మండలం, అర్ధమండలాలు దీక్ష తీసుకోవడం జరుగుతుంది. అలాగే మాల వేయడం ద్వారా క్రమశిక్షణ, అలా తర్వాత భక్తి శ్రద్ధలు పెరుగుతాయి. దురలవాట్లకు మనం దూరంగా ఉంటాం, ఆరోగ్యంగా కూడా మనం బలంగా ఉంటాం. మాల వేయకపోవడం వల్ల మనకు చెడు అలవాట్లు, చెడు వ్యసనాలు, చాలా అలవాట్లు అవుతాయి. తర్వాత వ్యాధులు కూడా సంభవిస్తాయి, ఆసుపత్రిలో పాలవుతాం. ఈ మండలం, అర్ధ మండలం మాలలు వేయడం వల్ల ఆ కొన్ని రోజులన్నా మనం ప్రశాంతంగా, ఆరోగ్యకరంగా ఉంటాము. అది కంటిన్యూ చేస్తాం. ఈ మాల విరమణ అయిన తర్వాత కూడా ఇదే కంటిన్యూగా మనం ఫాలో అవుతూ ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఎల్లప్పుడూ మనకు ఎటువంటి కష్ట సుఖాలు అనేటివి కూడా ఉండేయని ఆశిస్తాం. తలమడుగు మండల కేంద్రంలో గత సంవత్సరం నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో నూతన ప్రహారీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. 17 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించే ప్రహారీ గోడ నిర్మాణానికి స్థానిక సర్పంచ్ ఏలుగు రాజన్న, బీఆర్ఎస్ నాయకులు గ్రామస్తులతో కలిసి భూమి పూజ చేశారు. 17 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించే ప్రహారీ గోడ నిర్మాణానికి స్థానిక సర్పంచ్ ఏలుగు రాజన్న, బీఆర్ఎస్ నాయకులు గ్రామస్తులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా నాయకులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఆరోగ్య కేంద్రానికి ప్రహారీ గోడ లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలుమార్లు సమస్యను ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేకు విన్నవించినట్లు తెలిపారు. ప్రహారీ గోడతో ఆరోగ్య కేంద్రం ఇబ్బందులు తొలగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, బీఆర్ఎస్ జిల్లా నాయకులు వసంత్ రెడ్డి, మాజీ వీడీసీ అధ్యక్షులు రవి, అముల్, కొయ్యల శివన్న, స్వామిరెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. దీనికి మొన్ననే ఈ హాస్పిటల్ ఇనాగ్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. కంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉండే, అది కూడా వెంటనే కూడా ఈ కంపౌండ్ వాల్స్గా నిర్మాణం అయినట్టయితే మాకు లోపల ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది, పేషెంట్లకు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. కాబట్టి ఇది అతి త్వరలోనే మన కాంట్రాక్టర్ గారిని పూర్తి చేసి కృష్ణారెడ్డి గారు చేపట్టడం జరిగింది. అతి త్వరలోనే దీని నిర్మాణం పూర్తి చేసి హాస్పిటల్కి అందజేయగలరని నేను మనవి చేస్తున్నాను. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఓటర్లను ప్రలోభపెట్టాలనే ఉద్దేశంతో అరటిపళ్లు పంచుతున్న వ్యక్తిపై 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సిఐ కె నాగరాజు తెలిపారు. మహాలక్ష్మి వాడలో ఓటు వేయడానికి వెళ్తున్న ఓటర్లకు అరటిపళ్లు పంచుతూ ప్రలోభ పెడుతున్న ఆటో డ్రైవర్ మహమ్మద్ అర్షద్ను పోలీసులు గుర్తించారు. ఎన్నికల నియమ నిబంధనలను ఉల్లంఘించినందుకు అతనిపై కేసు నమోదు చేసి ఉపయోగించిన ఆటోను సీజ్ చేసినట్లు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ పోలింగ్ ప్రక్రియ. పటిష్ట చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం, పలు కేంద్రాలను సందర్శించిన జిల్లా ఉన్నతాధికారులు. పట్టణంలో మందకోడిగా సాగిన పోలింగ్. మధ్యాహ్నం 3 గంటల వరకు 57% నమోదైన పోలింగ్. అభ్యర్థుల్లో తారాస్థాయికి చేరిన ఉత్కంఠ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.